ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రస్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జీజీహెచ్లోని రేడియాలజీ డిపార్ట్మెంట్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ ని శనివారం సత్యకుమార్ యాదవ్ తో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతని అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పేద ప్రజలపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సిటీ స్కాన్ ని ప్రారంభించామని అన్నారు. ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రఫిస్టులుగా ఉంటున్న వారు మరి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీథెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. దాంతో రాష్ట్రంలోనే లెవెల్ 1 హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో అనేకమైన గ్యాప్స్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది. దీని మీద ప్రత్యేకంగా ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక విడత రివ్యూ మీటింగ్ నిర్వహించడం, దాంట్లో దాదాపు 20 అంశాలు గుర్తించడం, ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్తోనూ అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్తో వీటినన్నింటినీ పూర్తి చేసి ఒక అద్భుతమైన వైద్య కళాశాల ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్ని తీర్చిదిద్దుతాం. ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా? అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు. వాళ్ళు 45 మీరు పెట్టింది? ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి, వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఈ హాస్పిటల్కి కూడా లాంగ్ టర్మ్గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం, ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ, ఎమర్జెన్సీ బ్లాక్ కానీ, లేకపోతే ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని, అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 floors కడతా ఉన్నారు. దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. కృష్ణబాబు గారిని అడిగాం ఎక్విప్మెంట్ అది. ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్నీ టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజలకి మెరుగైన పాలన అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం తమ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, వ్యవస్థని గాడిలో పెట్టి ప్రజలందరికీ నిత్యావసరాలను రేషన్ డిపోల ద్వారా అందిస్తామని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం తదితరులు ఈ సమావేశంలో హాజరయ్యారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు క్రిస్టినా గారు, ఇతర గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరితో కూడా సమావేశం నిర్వహించుకున్నాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి, ఇతర సౌకర్యాల గురించి చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈరోజు చర్చల్లో ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు కనపడింది. ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో, అదేవిధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం నిజంగా మనందరం కూడా హర్షించాలి. మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి. క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మండలి సభ్యులు, మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి పార్టీలకు అతీతంగా మెరుగైన సేవా కార్యక్రమం అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదే విషయం గురించి ప్రస్తావిస్తూ, ఎవరైనా సరే
లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. అందులో పలానా పార్టీ అనో లేకపోతే ఇంకెవరో అన్న విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఒక్క పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు దాడులు చేశారు. బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనం పీడిఎస్ రైస్ని దారి మళ్లించకుండా మా వ్యవస్థ, మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పోలీస్ అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి. నాకు ఎప్పుడైతే సమాచారం వచ్చిందో నేను ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాను. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం ఆ విషయంలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉచిత ఇసుక అనేది ఒక కార్యక్రమం మనం తీసుకెళ్ళాలి. దయచేసి ఎవరైనా ప్రజాప్రతినిధులు దీంట్లో పాల్గొంటుంటే మీరు ఈ నిర్ణయం వెనక ఏ విధంగా ఆలోచన ఉందో మన నాయకుడిది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీల పరంగా మేము విజ్ఞప్తి చేశాం. దయచేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోబాకండి. మీరు క్షేత్రస్థాయిలో సహకరించండి. ఎక్కడైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ధర కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ వరకే మనం తీసుకోవడం తప్ప వినియోగదారుడికి ఉచితంగా మనం ఇసుక ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఆ వ్యవస్థలో వాస్తవంగా క్షేత్రస్థాయిలో రకరకాల సమాచారం మీడియా మిత్రుల ద్వారా మనకి తెలుస్తోంది. తప్పకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటం హర్షణీయమని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు మాదల శ్రీనివాస్ అన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్లో శనివారం సమితి సభ్యులతో కలిసి మాట్లాడారు. కేంద్రం అమరావతికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ విధ్వంసకర పాలన నుండి కోలుకుని అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. సిఆర్డీఏ పరిధిలోని సమస్యలపై సవరణలు చేయాలని, ఈ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సారించాలని కోరారు. అమరావతి అభివృద్ధి పేరుతో కొందరు రియల్టర్లు భూముల ధరలపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనూ తిరిగి ప్రజాబద్ధమైన ప్రజలతో ఎన్నుకోబడిన ప్రచండ మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాక ఇది తొలి విస్తృత మీడియా సమావేశం. ఎన్నికల ఫలితాల ఆనందోత్సవాలు తర్వాత వెనువెంటనే ఐక్య కార్యాచరణ సమితి ఈ 4 సంవత్సరాలు జరిగిన అమరావతి ఉద్యమానికి ముగింపు కార్యక్రమం ముందుగా ఉద్యమం సాధించవలసిన లక్ష్యాలని ముందుగా బేరీజు వేసుకొని అనేక మంది ఈ ఉద్యమ పోరాటంలో అసలు కోల్పోయిన వారందరికీ మా యొక్క శ్రద్ధాంజలిని అర్పించడం లాస్ట్ సమావేశంలో జరిగింది. వెనువెంటనే ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ మన బడ్జెట్ అది తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి మీద దృష్టి సారించి ఏమైతే ఉద్దీపన ప్రణాళిక ఉందో దానికి కావలసినటువంటి నిధులు కానీ, కార్యాచరణ కానీ, అదేవిధంగా మన రింగ్ రోడ్డు కానీ, రైల్వే లైన్ వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానీ సూత్రప్రాయంగా ఆమోదం జరిగింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ
నాయకత్వానికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి వెనువెంటనే దృష్టి సారించిన సమస్యల గురించి ఇచ్చాం. క్లుప్తంగా ఈరోజు మీ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటన ఏదైతే ఉందో నిన్నటి సమావేశంలో దరిదాపుగా మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రంలోని అన్ని మా యొక్క కోరికల్ని 190% నిన్నటి సమావేశంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అయింది. కౌలును 5 సంవత్సరాలు పెంచడం అయింది. అనేక మిగిలిన అంశాలు మీరు ఆల్రెడీ ఈరోజు ప్రకటించారు. దానికి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మాకు సంబంధించిన మంత్రి నారాయణ గారికి, మరి బీజేపీ నాయకత్వానికి అందరికీ పత్రికాముఖంగా మీడియా ముఖంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు అమరావతికి 4-5 ముఖ్యమైన అంశాలు. నేను బ్రాడ్ సబ్జెక్ట్ ఇచ్చి కింద చిన్న వాటికి వస్తాను. మిగిలినవన్నీ ఇంతకుముందు కొంత చర్చ జరిగింది. మొదటిది, అమరావతికి లేనిది ఏంటంటే వేసుకోవడానికి డ్రెస్సు, చెప్పుకోవడానికి అడ్రస్సు. మనకి పిన్ కోడ్ అనేది లేదు. ఈరోజు బెల్లంకొండ నరసింహారావు గారికి ఉత్తరం పంపాలంటే అదే వెంకటపాలెం, అదే తుళ్ళూరు మండలం, అదే గుంటూరు జిల్లాని తప్పితే అమరావతి అని రాస్తే మహారాష్ట్ర అమరావతికి వెళ్తాం. కాబట్టి వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్తో పాటు బౌండరీ నోటిఫికేషన్ చేస్తూ 2013 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ క్యాపిటల్ అనే పదం ఉంది. ఆ ఏ క్యాపిటల్ని ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ అమరావతి డిఫైన్డ్ బై ద బౌండరీస్ ఏబిసిడి ఏవైతే ఉన్నాయో బౌండరీలు వాటిని విస్తరిస్తూ బౌండరీలతో పాటుగా దీనికి పోలీస్ అడ్రస్సు, పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్సు, ఒక నిమిషం సార్ బాబు, అడ్రస్ కేటాయించడం వల్ల ఇది శాశ్వతంగా అమరావతి నగర డ్రెస్సు అడ్రస్ అనేది బై గెజిట్ నోటిఫికేషన్ ఏర్పడుతుంది. ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట అభయ్ ఫౌండేషన్ గుంటూరు నగరంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎంటీబీ సెంటర్లో అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై మొక్కలు పంపిణీ చేశారు. చివరిగా అతిథులతో పాటు శివ మాట్లాడారు. టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్, మద్దిరెల మేని, అనిల్ కుమార్, గంటా మౌనిక, నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు హిందూ కాలేజ్ సిగ్నల్ కూడల్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అభయ్ ఫౌండేషన్ వారు చేపట్టారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ని వీరు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి అమ్మకి ఒక మొక్కని అందజేస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంటికి అమ్మ పరిరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే మన ఎన్విరాన్మెంట్కి ఒక మొక్క అంత పరిరక్షిస్తుంది. కాబట్టి దానికి ఇది స్ఫూర్తిగా, నినాదంగా మొక్కలు అనేవి మన పర్యావరణానికి అమ్మలాంటివి కాబట్టి వాటిని పెంపొందించుకొని సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈరోజు మొదలు పెట్టడం, ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. అభయ్ ఫౌండేషన్ వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సమాజ శ్రేయస్కరమైన పనులు ఎవరు చేపట్టినా కూడా మాలాంటి ప్రతినిధుల సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వాటిలో పాలు పంచుకోవడానికి మేము ముందుగా ఉంటాం. కాబట్టి మేము దీంట్లో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇది మరింతగా విస్తరించాలి. ఈరోజు 200 మొక్కలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మొక్కలతో ముందుకు సాగాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ రోజున అభయ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం, అమరావతి రాజధాని పచ్చగా ఉండాలని చెప్పి, సస్యశ్యామలుగా ఉండాలని చెప్పేసి, మరి ఇండియాలోనే ఒక గ్రీనరీ లాగా కనపడాలని చెప్పేసి మరి అభయ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మంచి కార్యక్రమం, ప్రతి ఒక్కరు కూడా వాతావరణం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనికి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని చెప్పేసి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేయడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో ఇవాళ మరి అభయ్ ఫౌండేషన్ వారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం మరి ఈరోజు స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచి మరి మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి అభయ్ ఫౌండేషన్ వారు గుర్తు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం యువత చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, మా తోటి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇలాగే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము, ఇంకా ఎన్నో. అటన్నిటికి కూడా మాకు వీళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. 250 మొక్కలు ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. గుంటూరు నగరంలో మొబైల్ రిపేర్ దుకాణదారులు శనివారం బంద్ నిర్వహించారు. కొందరు వ్యాపారస్తులు హోల్సేల్ మొబైల్ దుకాణాలు ఏర్పాటు చేసి అక్కడే రిపేర్లు చేస్తుండటంతో చిన్న దుకాణాల యాజమాన్యాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ బంద్ని చేపట్టారు. గుంటూరు మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవేణు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.